పాండ్యా పక్కన గిల్లే కాదు కదా, అక్కడ చూసుకుంటే అయ్యర్ కూడా ఉన్నాడు. అయ్యర్ ఎందుకు కప్పుకోవట్లేదు? సిగ్గు ఉండాలి ఇలా చెప్పడానికి. 2026 ఐపీఎల్ సీజన్ చివరాంకానికి చేరుకుంది. 2 నెలల పాటు అభిమానులు ఉర్రూతొలగించిన క్రికెట్ మహోత్సవంలో ఇప్పుడు ఒక ఫైనల్ పోరు మాత్రమే మిగిలి ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు మరియు గుజరాత్ జట్లు ఫైనల్ పోరులో తలపడడానికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా కానీ వాళ్ళైతే రెండోసారి అయితే ఐపీఎల్ ట్రోఫీని అయితే ముద్దాడుతారు. ఒకవైపు కప్ను సొంతం చేసుకోవాలనే కసితో బెంగళూరు బరిలో దిగుతుండగా, మరోవైపు సొంత గడ్డపై తమ ఆధిపత్యాన్ని చాటాలని గుజరాత్ ఉవ్విళ్లూరుతుంది. ఈ సీజన్లో ఫైనల్కి ముందు రెండు జట్లు కూడా 3 సార్లు తలపడ్డాయి. 2 లీగ్ మ్యాచ్ల్లో చెరొక మ్యాచ్ గెలిచారు. తర్వాత క్వాలిఫైర్ 1లో బెంగళూరు అయితే గుజరాత్ను చిత్తు చేసి ఫైనల్కి చేరుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి బెంగళూరు వచ్చేసి ఒక ఆధిపత్య అయితే కొనసాగిస్తుందని చెప్పొచ్చు జీటీ మీద. దీంతో మానసికంగా బెంగళూరు కాస్త పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్న ఫైనల్ మ్యాచ్ గుజరాత్ సొంత మైదానంలో జరగడం పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఈ సీజన్లో అహ్మదాబాద్లో గుజరాత్ మొత్తం 7 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించింది. ఈ గణాంకాలే వారి హోమ్ గ్రౌండ్లో వారి బలాన్ని అయితే చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించారు. 7 మ్యాచ్లు జరిగితే 5 మ్యాచ్లు గెలిచారంటే ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఇక మ్యాచ్ ఫలితాన్ని ప్రభావం చేసే ప్రధాన అంశాలు పిచ్ మరియు టాసు. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటర్లకు బౌలర్లకు సమానంగానే సహకరిస్తుంది. గుజరాత్ జట్టు ఇక్కడ లక్ష్యాన్ని కాపాడుతూ చాలా మ్యాచ్లు అయితే గెలిచారు. చేజ్ చేస్తూ కూడా అలాగే గెలిచారని చెప్పొచ్చు. మరోవైపు ఈ సీజన్లో ప్లేఆఫ్స్లో ఒక సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది. అదేంటంటే టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళైతే ఓడిపోతూ వస్తున్నారు. ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ గెలుచుకుంది, ఓడిపోయింది. తర్వాత సెకండ్ మ్యాచ్లో హైదరాబాద్ రాజస్థాన్ ఆడినప్పుడు అక్కడ కూడా టాస్ గెలిచిన టీం అయితే ఓడిపోయింది ఎస్ఆర్ఎస్. తర్వాత చూసుకుంటే రాజస్థాన్ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది, వాళ్ళు కూడా ఓడిపోయారు. సో ఈ రోజు కూడా అలా జరుగుతుందేమో చూడాలి. గుజరాత్ బలాబలాల విషయానికి వస్తే వారి బౌలింగ్ విభాగం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. మొహమ్మద్ సిరాజ్, కంగిసో రబాడా, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, వీరికి తోడు అర్షద్ ఖాన్ వాళ్ళైతే మంచిగానే బౌలింగ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ టోర్నమెంట్ మొత్తం మీద వాళ్ళు ఎంత తొందరగా ఆర్సీబీ వికెట్ తీయగలిగితే అంత ఈజీగా వాళ్ళైతే మ్యాచ్ను గెలిచేదానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. లీగ్ దశలో ఇదే వెన్యూలో బెంగళూరును అయితే 155 రన్స్కి పరిమితం చేసి ఒక మంచి విజయాన్ని అయితే అందుకున్నారని చెప్పొచ్చు గుజరాత్. ఆ మ్యాచ్లో వచ్చేసి అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి జాసన్ హోల్డర్కి అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో బ్యాటింగ్లో శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, జాష్ బట్లర్ అద్భుతంగా ఫామ్లో ఉండడమే కాదు, బౌలర్లు కూడా చాలా మంచిగా అయితే రాణిస్తారని చెప్పొచ్చు. ఆర్సీబీ చూసుకున్నా ఏమాత్రం తక్కువ ఏం కాదు, చాలా మంచిగా అయితే టోర్నీ మొత్తం ఆడుతూ వచ్చారు. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, రజత్ పటిదార్, దేవదత్ పడికల్, వాళ్ళకి తోడు వచ్చేసి మధ్యలో హిట్టింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న టిమ్ డేవిడ్ కానీ, తర్వాత కృణాల్ పాండ్యా, ఈవెన్ వాళ్ళకు లాస్ట్ బౌలర్లు కూడా స్కోర్ కొట్టగలుగుతారు. సో అక్కడ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ కానీ అవసరమైతే స్కోర్ అయితే కొట్టగలుగుతాడు. సో మళ్ళీ ఒక అదనపు బలంగా వాళ్ళైతే అప్పుడప్పుడు షెఫర్డ్ను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆర్సీబీ కూడా చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆర్సీబీకి ఒక థ్రెట్ అయితే ఉంది. అదేంటంటే సిరాజ్, రబాడా, హోల్డర్లు తొలి స్పెల్ వేసినప్పుడు వాళ్ళు ఎలా ఆడతారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు వికెట్ తీసే మంచి బౌలర్లు ఈ సీజన్లో. చూసుకుంటే హోల్డర్ మిడిల్ ఆర్డర్లో వచ్చినా కానీ స్టార్టింగ్లో వచ్చేసి రబాడా, సిరాజ్ చాలా అద్భుతంగా అయితే బౌలింగ్ చేస్తూ వికెట్లు అయితే తీస్తున్నారు. ఇంకా ఆర్సీబీని చూసుకుంటే బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్తో అయితే మాయ చేస్తున్నాడు. అతనితో పాటు హేజల్వుడ్ కానీ, జాకబ్ డఫీ వంటి ప్లేయర్లు గుజరాత్ స్టార్ బ్యాట్స్లను కట్టడి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈవెన్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే చేసి గుజరాత్ని అయితే ఓడించారని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే ఈ ఐపీఎల్ 2026 ఫైనల్ నిజమైన క్రికెట్ యుద్ధాన్ని తలపిస్తుంది. ఒకవైపు గుజరాత్కు హోమ్ అడ్వాంటేజ్, బలమైన బౌలింగ్ దళం ఉండగా, మరోవైపు బెంగళూరుకు ఆత్మవిశ్వాసం, కీలక మ్యాచ్లో తిరిగి పుంజుకునే సామర్థ్యం ఉన్నాయి. సో ఇక్కడ రెండు జట్లు కూడా బలాబలగాలు చూసుకుంటే ఈక్వల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. కొంచెం మిడిల్ ఆర్డర్ అందు మంచిగా ఉండడం వల్ల ఆర్సీబీ కొంచెం ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. గిల్, బట్లర్, సుదర్శన్ బ్యాటింగ్ శక్తికి హేజల్వుడ్, భువనేశ్వర్, డఫీ బౌలింగ్ వ్యూహాలు ఎలా సమాధానం చెప్తాయో చూడాలి. సిరాజ్, రబాడా, హోల్డర్ల దాటిని కోహ్లీ, పటిదార్, వెంకటేష్ అయ్యర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సో అప్పుడే ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా అయితే ఉంటుంది. లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు లాస్ట్ మ్యాచ్లో చూసాం కదా, ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ చాలా తొందరగా అవుట్ అయిపోయి మ్యాచ్లో పెద్ద ఇంట్రెస్ట్ అయితే రాలేదు. కానీ లాస్ట్లో సూర్యవంశీ, తర్వాత ఫెరీరా వీళ్ళు కొట్టిన స్కోర్ అయితే మ్యాచ్లో ఆసక్తిని అయితే నెలకొల్పాయి. తర్వాత సెకండ్ ఇన్నింగ్ చూసుకుంటే వికెట్ పడకుండా వాళ్ళు 160 దగ్గర అలా రావడం వల్ల అయితే మ్యాచ్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే కోల్పోయిందని చెప్పొచ్చు. సో అలా కాకుండా ఇరు జట్లు కూడా మంచి వాళ్ళ ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకొని వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. గిల్, బట్లర్, సుదర్శన్ వాళ్ళను ఎంత తొందరగా అవుట్ చేస్తే ఆర్సీబీకి అంత తొందరగా అయితే మ్యాచ్ చేతిలోకి వస్తుంది. ఇంకోవైపు వచ్చేసి కోహ్లీ, పటిదార్, అయ్యర్ వీళ్ళని వచ్చేసి ఎంత తొందరగా అవుట్ చేస్తే జీటీకి కూడా వాళ్ళ చేతిలోకి మ్యాచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే జీటీకి వచ్చేసి ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ అవుట్ చేసుకుంటే ఆర్సీబీ ఈజీగా మ్యాచ్ అయితే వాళ్ళ వంశం చేసుకోవచ్చు. కానీ అక్కడ
ఆర్సీబీ 3 వికెట్స్ ఓపెనర్స్, తర్వాత వన్ డౌన్లో దేవదత్ పడికల్ను, తర్వాత పట్టిదార్ని అవుట్ చేసినా కానీ అంత ఈజీగా అయితే మ్యాచ్ జిటి చేతుల్లోకి రాదు. ఎందుకంటే తర్వాత ఉన్న బ్యాట్స్మెన్స్ ఏం తక్కువ బ్యాట్స్మెన్స్ కాదు, ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లే. అక్కడ చూసుకుంటే పటిదార్ అవుట్ అయిన తర్వాత వచ్చేటువంటి జితేష్ శర్మ కానీ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, వీళ్ళకి తోడు ఒకవేళ మరీ తక్కువ స్కోర్కే వికెట్లు పోయినప్పుడు కావాలంటే వాళ్ళు ఇంకా ఎవరినైనా కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్ తెచ్చుకుంటారు. సో మళ్ళీ ఒక 4 ప్లేయర్లు అయితే ఆడగలుగుతారు. సో అప్పుడు 20 కొట్టినా కానీ ఒక 100 స్కోర్ అయితే చేయగలుగుతారు. మినిమం 180, 190 స్కోర్ కొట్టే సామర్థ్యం అయితే ఆర్సీబీకి ఉంది. అదే జీటీకి ఉందా? లేదని చెప్పాలి. ఎందుకంటే బట్లర్, తర్వాత సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్ వీళ్ళు అందరూ కలిసి ఒక 100 లోపల అవుట్ అయ్యారనుకోండి, మిగిలిన వాళ్ళంతా కలిసి కూడా 100 కొట్టలేరు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆర్సీబీ మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఓడిపోతారు, కానీ ప్రతి మ్యాచ్ ఆడుతున్నట్టు తెలివిగా ఆడితే ఖచ్చితంగా గెలుస్తారు. వాళ్ళ తెలివికి ఎగ్జాంపుల్ ఏంటంటే లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ అయినటువంటి ఎస్ఆర్ఎస్తో ఆడినప్పుడు 256 రన్స్ను చేయాలన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఆడాడు వెంకటేష్ అయ్యర్, కానీ అక్కడ చూసుకుంటే తొందరగా వికెట్లు పోయాయి. అక్కడి నుంచి పట్టిదార్ తర్వాత కృణాల్ పాండ్యా తెలివిగా ఆడుతూ వాళ్ళ చిన్న చిన్న టార్గెట్లు, ఫస్ట్ ఏంటి 160 రన్స్ చేయాలి, తర్వాత 180, తర్వాత 200, ఇలా చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటూ తెలివిగా ఆడుతూ టాప్ ప్లేస్ని అయితే సొంతం చేసుకున్నారు. సో అలా తెలివిగా ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. సో ఆ తెలివిని ఇక్కడ కూడా యూజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఆర్సీబీ కప్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో చూడాలి. ఇంకొక రూమర్ కూడా కొనసాగుతుంది, ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈవెన్ యూట్యూబ్లో కానీ, హార్దిక్ పాండ్యా పక్కన ఎవరుంటే వాళ్ళైతే కప్పు కొడతారన్నట్టు. ఇది వరస్ట్ థింకింగ్ అని చెప్పాలి. సో హార్దిక్ పాండ్యాకి పక్కన ఎవరు నిలబడితే వాళ్ళు కప్పు కొడతారని చెప్తూ ఒక అపోహనైతే క్రియేట్ చేస్తున్నారు. సో అక్కడ వచ్చేసి ప్రతిసారి కప్పు కొట్టిన వాళ్ళని చెప్తున్నారు. కప్పు కొట్టిన వాళ్ళు కాకుండా పక్కన ఉంటారు కదా. ఈ సీజన్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి ఒక పక్క శుభ్మాన్ గిల్ ఉన్నాడు, ఇంకో పక్కన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ టీం వచ్చేసి ఎలిమినేట్ అయిపోయింది. 25లో ఎవరున్నారు హార్దిక్ పాండ్యాకి బిసైడ్? ఒక సైడ్ వచ్చేసి రజత్ పటిదార్, ఇంకో సైడ్ వచ్చేసి అక్షర్ పటేల్. అక్కడ అక్షర్ పటేల్ ఎందుకు కప్పుకోవట్లేదు? సో నెక్స్ట్ ఇంకా ఒకటి చూసుకుంటే 24లో హార్దిక్ పాండ్యా పక్కన వచ్చేసి అయ్యర్ కూర్చొని ఉన్నాడు, ఓకే. తర్వాత అతని సైడ్ వచ్చేసి శాంసన్ ఉన్నాడు, అతను కూడా కప్పుకోవట్లేదు కదా. ఇంకా 23లో చూసుకున్నామంటే హార్దిక్ పాండ్యాకి బిసైడ్ వచ్చేసి ధోని ఉన్నాడు, ఇంకో పక్క వచ్చేసి సామ్సన్ మళ్ళీ. సో సామ్సన్ ఎందుకు కప్పుకోవట్లేదు? ఇలాంటి చెత్తను ప్రచారం చేయాలని సిగ్గుండాలి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తుంటే. సో మీరేమనుకుంటారు? ఇదైతే నేనైతే విని విసుగొచ్చి 2-3 షాట్లు కూడా చేశాను వీటి మీద. మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఫైనల్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ వచ్చేసి బెట్టింగ్ అలాంటివి వేసుకోవడం అలాంటివి ఏం చేయకుండా మ్యాచ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.